హలో హలో ఏమ్మా హలో ఏమ్మా సంధ్య లావణ్య అక్షయ శేఖర్ హలో వినిపిస్తుందమ్మా నేను మాట్లాడేది వెంకటేష్ హలో హలో ఏమ్మా కామ్గా ఉండరు రెస్పాండ్ కాకుండా ఏమైంది లావణ్య సంధ్య వెంకటేష్ శేఖర్ అక్షయ వినపడటం లేదా వాయిస్ క్లియర్గా హలో ఏం మ్యూట్లో పెట్టేస్తున్నారు కామ్గా వీళ్ళంతా హలో ఏమ్మా హలో 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 మీకేమైనా క్లాస్ ఏమైనా ఉందా టైం టేబుల్ మిస్టేకా హలో ఏమి వెంకటేష్ ఎవరు రాజశేఖర్ ఎవరు నాదే కదా కరెక్టేనా ఇది హలో హలో సంధ్య ఏమి ఎవరు వాయిస్ కనుక వినపడటం లేదా
హలో ఎవరు? హలో ఎవరియా? హలో హలో ఎవరమ్మా? ఎవరు బాబు? లావణ్య ఎవరో ఒక రెస్పాండ్ అవ్వమా, నేను క్లాస్ స్టార్ట్ చేస్తాను. ఏం వాయిస్ క్లియర్ లేదా? ఎందుకు మాట్లాడడం లేదు ఎవరు మీరు? మీకు సిగ్నల్స్ లేవా? నాకు లేవా? లాస్ట్ క్లాస్ లో ప్రాబ్లం చెప్పాము, వేసారా మీరందరూ? హలో హలో శ్రీకర్, అక్షయ. ఏం అక్షయ ఫస్ట్ రెస్పాండ్ అయినా మళ్ళీ రెస్పాండ్ కదా. రాజశేఖర్, సంధ్య. ఎందుకు ఎడ్ చేస్తున్నారు మీరు? ఎవరున్నా? అక్షయనా? సార్ చెప్పమా అక్షయ. ఏం సార్ వాయిస్? అవును సార్, బ్రేక్ అవుతాను సార్. అవును, చెప్పాలి కదా, మీరు కామ్ గా ఉంటే నాకు ఎలా అర్థం అవుతుంది అండి. హలో సార్ వినొస్తుందమ్మా ఇప్పుడు? వినిపిస్తుంది సార్. రైట్. పోతే లాస్ట్ క్లాస్ లో ప్రాబ్లం ఒకటి చెప్పాము. బ్యాంక్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, దానికి సంబంధించినటువంటి షెడ్యూల్స్ వేసాము. బ్యాలెన్స్ షీట్ కి సంబంధించినటువంటి షెడ్యూల్స్, అలాగే క్యాలిక్యులేషన్స్ ఆఫ్ ప్రొవిజన్స్. సో సంబంధం ఆ లెక్క ప్రాబ్లం నువ్వు వేసాము అక్షయ. రిమైనింగ్ వాళ్ళు వేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే? ఏమి రమన్, రంజిత్ ఎవరు వేశారు ప్రాబ్లం? అది కంప్లీట్ గా చూడండి. రాధిక వేసింది అది ప్రాబ్లము. మీరు ఎవరైనా వేయకపోతే ఆ ప్రాబ్లం వేసి ప్రాక్టీస్ చేయండి. మరి ఇప్పుడు వేస్తారా? ఆల్రెడీ మనం లాస్ట్ బిఫోర్ 2-3 రోజుల ముందే బ్యాలెన్స్ షీట్ ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేసాం, లతా బ్యాంక్ లిమిటెడ్. సో కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ షెడ్యూల్స్ వేసినాం ఫస్ట్. తర్వాత బ్యాలెన్స్ షీట్ కి సంబంధించినటువంటి షెడ్యూల్స్ అన్ని చెప్పి, బ్యాలెన్స్ షీట్ షెడ్యూల్ బట్టి బ్యాలెన్స్ షీట్ ఏమన్నాను, బ్యాలెన్స్ షీట్ వేసారా, కంప్లీట్ చేశారా, వేస్తే ఎంతమంది వేశారు నాకు చెప్తే తర్వాత ఆ ప్రాబ్లము మీకు ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ చెప్తాను, లేదా తర్వాత ప్రాబ్లం వేద్దాం.
ఏ విషయం మీరు చెప్తే నాకు అర్థం కాదు, చెప్తే గాని. మిగతా వాళ్ళు ఏమైనారు క్లాస్లో రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు? సంధ్య, లీలాశ్రీ, రాధిక, స్వాతి. ఏమా అక్షయ, నువ్వు వేసావు ప్రాబ్లము? హలో, మా ఇప్పుడు వినొస్తుంది కదా, మాట్లాడచ్చు కదా మీరు. రాజశేఖర్, వెంకటేష్, సంధ్య, శ్రీకర్, అక్షయ. మళ్ళీ వాయిస్ వినపడడం లేదా? చెప్పమా సంధ్య. అక్షయనా? సార్ నేను ఆ రోజు క్లాస్ అటెండ్ కాలేదు సార్. ఆ రోజే నువ్వు జాయిన్ అయినావు, ఆ రోజు అటెండ్ కలదు. అంతకుముందు ఏ ప్రాబ్లమ్స్ వేయలే. ఏమన్నా ప్రాక్టీస్ చేసాము? ఏమన్నా మీ ఫ్రెండ్స్ని అడిగి చెప్పించుకుని వేసావా? బ్యాంక్ అకౌంట్స్ లో అంతకుముందు ఉంది, నాన్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్స్ అకౌంట్స్ కూడా వేసాం ఫస్ట్ యూనిట్. ఈ యూనిట్ లో ఏమన్నా ప్రాబ్లమ్స్ వేసావా బ్యాంక్ అకౌంట్స్ లో? వేసినాను సార్ ఆ రోజు. ఎన్ని వేస్తున్నావు ఇప్పటికీ బ్యాంక్ అకౌంట్స్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్? సార్ నేను 2 ఏమో వేసినాను సార్. నేను ఆ రోజు అటెండ్ అయినాను సార్. అదంటే మీరు నా నేమ్ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ చేసేసి మీ క్లాస్ అటెండ్ కావడానికి కాలేదు సార్ నా వల్ల. ఆ రోజే సార్ నేను అటెండ్ అయింది. నేను ఎందుకు జాయిన్ చేశాను మా ఫస్ట్ ఇయర్ లో నిన్ను? సార్ అంటే బై మిస్టేక్ లేదు సార్, బై మిస్టేక్ మా నేమ్ అక్కడ జాయిన్ అయిపోయింది సార్. ఎందుకని నువ్వు ఆ లింక్ ఫస్ట్ ఇయర్ లింక్ క్లిక్ చేసి అక్కడ జాయిన్ అయ్యి ఉంటావు? ఏమో సార్, కాదు సార్, అలా అయిపోయింది. అప్పటి నుంచి క్లాస్ అటెండ్ కాకుండా ఆ రోజే అటెండ్ అయినాను సార్. సో ఎన్ని ప్రాబ్లము ఇప్పటికి నువ్వు ఆ ప్రాబ్లమ్స్ సెకండ్ మనం చెప్పుకునేటువంటి బ్యాంక్ అకౌంట్స్ లో ఎన్ని ప్రాబ్లం నేర్చుకున్నావు? ఏం ప్రాబ్లం నేర్చుకున్నావు? మీ ఫ్రెండ్స్ క్లాస్ లో ఏం జరిగింది? ఏం ప్రాబ్లం చెప్పాడు? రిమైనింగ్ మీ ఫ్రెండ్స్ ని అడిగి చెప్పించి నేర్చుకున్నావా? రిమైనింగ్ వాళ్ళు పరిస్థితి ఏంది? మిగతా వాళ్ళు వెంకటేష్, ఈ రాజశేఖరు ఏం రెస్పాండ్ గారు? శ్రీకర్ ఇప్పుడు ఏమ్మా నీకు బ్యాంకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేసేది అర్థమైందా? సార్ సార్ వేయలేవా? ఒకసారి చెప్పండి సార్. నువ్వు చూడు, అసలు ఆ నోట్స్ గా రాసావు ఫస్ట్ నుంచి బ్యాంక్ అకౌంట్స్ నోట్స్ రాసావా? ఏం చెప్పేది నేను నీకు? కంప్లీట్ గా నోట్స్ రాసావా? రాస్తున్నాను సార్. రాసావు, సరే. బ్యాంకు యొక్క లాభ నష్టాలు ఖాతా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నమూనా రాసుకున్నావా? బ్యాలెన్స్ షీట్ నమూనా రాసుకున్నావా? ఏమ్మా లీలాశ్రీ? గుడ్ మార్నింగ్ సార్. ఏమ్మా అరగంట తర్వాత జాయిన్ అయినావు? మార్నింగ్ చెప్తున్నావు క్లాస్ లో 9కి 11 క్లాస్ అయితే. సార్ వర్క్ ఉంది సార్, మేడంకి ఏదో సెండ్ చేసేసి వచ్చినాను సార్. ఏ మేడంకి? 7 క్లాస్ ఉంది కదా టయానికి. సరే, నో ప్రాబ్లమ్ మా. ఇప్పుడు ఆ ప్రాబ్లం వేసారా మీరు? అది మొన్న చెప్పిన ప్రాబ్లం లతా బ్యాంక్ లిమిటెడ్ బ్యాలెన్స్ షీట్ వేసారా? ఆ అక్షయ నోట్స్ ప్రాబ్లమ్స్ ఏం వేయలేదంట. ఇంకొకసారి చెప్పండి. 10 రోజుల నుంచి జరిగే క్లాస్ చెప్తా ఉంటే ఈ రోజు అటెండ్ అవి మళ్ళీ చెప్పండి సార్ అంటది. ఏమేమి
క్లాస్కి అటెండ్ కాకపోయినప్పుడు మీ ఫ్రెండ్స్ని అడిగి చెప్పించి క్లాస్లో ఏం జరిగింది, ఏం చెప్తున్నాడు, మళ్ళీ చెప్పించుకొని నేర్చుకొని వేయాల్సినటువంటి అవసరం ఉందా లేదమ్మా నీకు? లాస్ట్ యూనిట్ అయిపోయినటువంటి సందర్భంలో వచ్చి మళ్ళీ నాకు మళ్ళీ చెప్తారంటే ఏమని అది అర్థము? ఏం చేయాలి మీలాంటి వాళ్ళని? ఇన్ని రోజులు క్లాస్కి అటెండ్ కాకుండా ఎన్ని ప్రాబ్లమ్స్ వేస్తున్నాం ఇప్పుడు దాంట్లో? బ్యాంక్ అకౌంట్స్ లో బ్యాలెన్స్ షీట్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ 2 వేసాము. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ 6 ప్రాబ్లమ్స్ వేసాము. రిబేట్ క్యాలిక్యులేట్ చేయడంలో ఒక ప్రాబ్లం వేసాము. ఇవన్నీ నువ్వు ప్రాబ్లం రాసుకొని వర్కింగ్ నోట్ రాసుకొని మీ ఫ్రెండ్స్ని అడిగి చెప్పించుకొని ఏం జరుగుతుంది క్లాసులో నేర్చుకోకుండా మళ్ళీ ఈరోజు ఆయన అడిగిన మాకు చెప్తారంటే ఏమ్మా అక్షయ ఎలా చెప్పమంటావు చెప్పు? కనీసం నీకు హలో ఏమ్మా అక్షయ సార్ ఎలా చెప్పమంటావు చెప్పమా? సార్ నేను ఫ్రెండ్స్ దగ్గర సార్ ఇప్పుడు మీరు వీడియో రికార్డ్ చేసి పెట్టినారు కదండి సార్, అది చూస్తాను సార్. ఆ వీడియోస్ లింక్స్ అన్ని ఉంటాయి చూడు మా, ప్రతి ప్రాబ్లం వీడియో లింక్ ఉంటుంది. చూస్తాను సార్. చూసి ఆ ప్రాబ్లమ్స్ అయ్యి సరే ఫస్ట్ నువ్వు నోట్స్ స్టార్టింగ్ నుంచి మీ ఫ్రెండ్స్ నోట్స్ తీసుకుని ఎవరో ఒకరి ఏం పెద్ద కష్టమైనటువంటి ప్రాబ్లమ్స్ ఏం కాదు. రాస్తా ఉన్నాను సార్. లాస్ట్ ఫస్ట్ నుంచి వాళ్ళు నోట్స్ తీసుకొని అవి ఎంత కంప్లీట్ చేయి, రాసి నీకు ప్రాబ్లమ్స్ ఏ స్టార్ట్ చేసిన తర్వాత నీకు ఏ ప్రాబ్లం ఎక్కడ రాలేదు, ఎక్కడ డౌట్ వచ్చిందో నన్ను అడిగి నేను క్లారిఫై నీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. అంతేగాని మళ్ళీ ఫస్ట్ కాడి నుంచి మొత్తం రిపీట్ చేయాలంటే కష్టం అవుతుంది కదమ్మా. ఫస్ట్ నుంచి కాదు సార్, మీరు మొన్న చెప్పిన ప్రాబ్లం ఇంకొకసారి రిపీట్ చేయండి. అదే ఓకే అమ్మా చెప్తానులే. రైట్. సో కాబట్టి మొన్న ప్రాబ్లం రాసుకొని ఉన్నావా నువ్వు? లతా బ్యాంక్ లిమిటెడ్ అది ఏమ్మా? అది కూడా రాసుకొని ఉన్నావా ఇంతకి లేదా అక్షయ? మా లతా బ్యాంక్ లిమిటెడ్ ఆ ప్రాబ్లం రాసుకున్నావమ్మా? నో సార్, ఆ రోజే సార్ క్లాస్ అటెండ్ కాలేదు సార్ మీరు చెప్పినప్పుడు. ప్రాబ్లం కూడా రాసుకోంటే నీకేం చెప్పేది చెప్పు. నేను సార్ నేను నువ్వు ఫ్రెండ్స్ తో అడుగుతున్నది కదా, నువ్వు పెట్టిన వీడియో చూస్తావు, అన్ని చూస్తావు, నువ్వు చెప్పేది బాగుంది. నువ్వు రెడీగా ఉండాలి. నీకు ఇంట్రెస్ట్ లేదు క్లాస్కి రాలేదని చెప్పినావు, సరే చెప్పమన్నావు చెప్తాను. నువ్వు ప్రాబ్లం రాసుకొని రెడీగా సార్. వర్క్ ఉందనేసి రాలేదు సార్, అంతే. ఇంట్లో కొంచెం వర్క్ ఉందనేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే సార్. ఆ రోజు అమ్మాయి సత్యని దగ్గర నేను నంబర్ ఇచ్చి అమ్మాయిని జాయిన్ చేయించమన్నాను సార్. నా నంబర్ మీరు ఫస్ట్ ఇయర్ లో జాయిన్ చేసినారు సార్. అవన్నీ ఎంటర్ మాట. నీకు అటెండెన్స్ ఉంటేనే నెక్స్ట్ ఆల్రెడీ నీకు నెక్స్ట్ లాస్ట్ సెమ్ అటెండెన్స్ లేదు అంటే మిమ్మల్ని ఇద్దరిని పక్కన పెట్టినారు. లీలాశ్రీని నిన్ను అనుకుంటాను, మిమ్మల్ని ఇద్దరు నేను పక్కన పెట్టింది కట్టించుకోకుండా థర్డ్ సెమ్ లా. ఇంకెవరు? మేము కాదు సార్, మేము కాలేజ్ కరెక్ట్. సరే కరెక్ట్ గా వస్తే నోట్స్ రాసుకోమా. ఆ నోట్స్ రాసుకొని ఆ సంబంధించినటువంటి ప్రతి ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వీడియో ఉంటుంది. ఆ వీడియో చూసి ప్రాబ్లం నేర్చుకో. నీకు ఏదైనా డౌట్ ఉంటే అదేం కష్టం ఏం కాదు. ఇవి బ్యాంక్ అకౌంట్స్ మనము ఇంట్రెస్ట్ బ్యాంక్స్ ఫస్ట్ ఇన్కమ్ చూసుకుంటాయి. మామూలు బ్యాంకులు షెడ్యూల్డ్ 13 ఇంట్రెస్ట్ అండ్ ఇంట్రెస్ట్ సంపాదించినటువంటి వడ్డీ కిందకి అంటే అడ్వాన్సులపై వడ్డీ, పెట్టుబడులపై వడ్డీ,
ఇలాంటివన్నీ కూడి మొత్తం ఆదాయం వస్తుంది. అలాగే ఇతర ఆదాయాలు అంటే పెట్టుబడుల అమ్మకంపై లాభము, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, నష్టం వస్తే లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తే ఆ ప్రాఫిట్ లో నుంచి లెస్ చేసేసుకోవాలి. సో అప్పుడు నెట్ ఎంత అయితే వస్తుందో అది అదర్ ఇన్కమ్ కింద తీసుకుని టోటల్ ఇన్కమ్ ప్లస్ ఈ వచ్చినటువంటి వన్ అంటాం దాన్ని టోటల్ ఇన్కమ్. నువ్వు కనీసం ఆ నమూనా కూడా చూడలేదు, కనీసం నీకు ఐడియా కూడా లేదు ఏం చెప్పాను. రైట్. అలాగే 2 ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్ కింద మనము షెడ్యూల్డ్ 15 ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్, షెడ్యూల్డ్ 16 ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, తర్వాత ప్రొవిజన్స్ అండ్ కంటింజెన్సీస్. దాని కింద ఏదైనా రాని బాకీలు ఏర్పాటు, ఆదాయ పన్ను ఏర్పాటు ఏదైనా 2 ఉంటే అది కూడా ఖర్చు కింద చూపిస్తాం. పైన వచ్చినటువంటి బ్యాంకు సంపాదించినటువంటి ఇతర ఆదాయము మొత్తం ఆదాయంలో నుంచి ఈ ఖర్చులు తీసేస్తే బ్యాంకుకి లాభము నష్టం ఏది వచ్చిందా, నష్టం వచ్చిందా లేదా లాభం వచ్చిందా అని తెలుస్తుంది. సో ఈ వచ్చినటువంటి కరెంట్ ఇయర్ ప్రాఫిట్ ఎంతైతే ఉందో దానికి లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ ఉంటే 2 టోటల్ ప్రాఫిట్ లాస్ట్ ఇయర్ అంటే ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్, కరెంట్ ఇయర్ ప్రాఫిట్ 2 కలిపి టోటల్ చేసేసుకుంటాం. అది నీకు ఒకసారి ఇది ఒక ప్రాబ్లం అన్న వేసావా, కనీసం ఐడియా ఉందా ఏమా అక్షయ? ఒక ప్రాబ్లం అన్న వేసి నమూనా వేసి దాన్ని ఏమన్నా ప్రాక్టీస్ చేసావా? అసలు ఐడియా ఉందా కంప్లీట్ గా? చూసావా అసలు ఒక ప్రాబ్లం సాయన్న? చూసినాను సార్. ప్రాఫిట్ చూస్తే చూడు మరి ఇప్పుడు ఎలా ఉంది అది నమూనా చెప్పు నాకు. ఎలా ఉంది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాంక్స్ ది? ప్రొఫార్మా చెప్పుమా, ఫామ్ ఎలా ఉంది? దీన్నే షెడ్యూల్డ్ 3 ఫామ్ బి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటాం. ఇది మనకు బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 3వ షెడ్యూల్లోని ఫామ్ బి అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఆ విధంగా దాని ప్రొఫార్మా నమూనా ఆ విధంగా ఉంటుంది. దాని ప్రకారం మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాంక్స్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి నువ్వు చూస్తుంటే ఒకటి మనం ఇక్కడ ఆదాయము అంటాము. ఆదాయం కింద సంపాదించిన వడ్డీ షెడ్యూల్డ్ 13 ఇంట్రెస్ట్ అండ్ దీన్ని షెడ్యూల్డ్ 13లో వేసి అక్కడ షెడ్యూల్డ్ అంటే ఏంది దాని కింద వేసుకొని టోటల్ చేసుకొని ఆ మొత్తాలు ఏమేమి ఉన్నాయో అన్ని అక్కడ టోటల్ చేసుకొని ఇక్కడ మొత్తం ఒకేసారి వేసుకోవడం ఏం లేదు షెడ్యూల్డ్ అంటే. సో షెడ్యూల్డ్ 13లో ఎంత ఉందో ఎడేసుకుంటాము, షెడ్యూల్డ్ 14లో ఎంత ఇతర ఆదాయాలు ఉన్నాయో తీసుకొని ఎడేసుకుంటాము. ఆ 2 కలిపితే టోటల్ లాభ నష్టాల ఖాతాలో 1 మొత్తం ఆదాయం వస్తుంది. దీంట్లో నుంచి 2 ఇతర ఖర్చులు తీసివేయాలి. ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్ అంటే ఏమేమి ఎక్స్పెన్సెస్ ఉంటాయి? బ్యాంకు ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్ షెడ్యూల్డ్ 15, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ నిర్వహణ ఖర్చులు షెడ్యూల్డ్ 16. దీంట్లో ఉండేటువంటి ఎక్స్పెన్సెస్ అలాగే ఏర్పాట్లు, రాని బాకీల ఏర్పాటు లేదా సంశయాత్మక బాకీల కోసం ఏర్పాటు, ఆదాయ పన్ను ఏర్పాటు, ఇతర ఏదైనా ఆగంతకాల కోసం ఏర్పాటు ఏదైనా ఉంటే అవన్నీ 3 మొత్తం కూడుకుంటే టోటల్ ఖర్చులు వస్తాయి. పైన వచ్చినటువంటి ఆదాయంలో నుంచి ఖర్చులు తీసివేస్తే వచ్చేదే 3వ పాయింట్ రోమన్ అంకె 3 అని వేసుకొని లాభము బార్ నష్టము. చూస్తున్నావా నమూనా? ఈ లాభము బార్ నష్టము, లాభం కరెంట్ ఇయర్కి ఎంత వచ్చింది, ప్రీవియస్ ఇయర్ ఎంత ఉంది, 2 కూడి మొత్తం లాభం టోటల్ ఎంత ఉందో తీసుకొని మళ్ళీ 4th అప్రోప్రియేషన్స్ చూపిస్తాం. 4th అప్రోప్రియేషన్స్ అంటే వినియోగితాలు. సో ఆ వచ్చినటువంటి టోటల్ లాభంని మనం ఎలా యూటిలైజ్ చేసుకున్నాము, ఎలా వాడుకున్నాం చూపించేదే అప్రోప్రియేషన్స్, వినియోగితాలు. కాబట్టి వాడు చెప్పినా చెప్పకపోయినా కరెంట్ ఇయర్ ప్రాఫిట్ ఎంతైతే ఉంటుందో ప్రస్తుత సంవత్సరానికి వచ్చినటువంటి లాభము దాంట్లో నుంచి 25% శాసనాత్మక రిజర్వ్ కు మళ్లించాలి, స్టాట్యుటరీ రిజర్వ్ కు మళ్లించాలి. 25% రిమైనింగ్ ఒకటి ఏదైనా చెప్తే డివిడెండ్ ప్రభుత్వానికి చెల్లించింది ఏదైనా ఉంటే ఇట్లా పోను
మనకు వచ్చినటువంటి టోటల్ లాభం ఎంతైతే ఉందో బిఫోరు థర్డ్ లో కరెంట్ ఇయర్ ప్రాఫిట్, ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్, రిమైనింగ్ దీనిలో ఇంకెంత మిగులుతుందో దాన్ని బ్యాలెన్స్ క్యారీ టు ప్రాఫిట్ బ్యాలెన్స్ షీట్, బ్యాలెన్స్ క్యారీ టు బ్యాలెన్స్ షీట్ అని రాస్తాం. ఇది మనము బ్యాంక్స్ యొక్క లాభ నష్టాల ఖాతా తయారు చేసేటువంటి విధానం. నువ్వు అసలు నమూనా చూసి ఒక ప్రాబ్లం అని వేసి ప్రాక్టీస్ చేస్తే నేను చెప్పింది నీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే సార్. తర్వాత ఈ షెడ్యూల్డ్ 16 అయిపోయిన తర్వాత ఏర్పాట్లు ఆగంతుకాలు అయిపోయిన తర్వాత మనకు ఆస్తి అప్పుల పట్టికి సంబంధించినటువంటి షెడ్యూల్స్ 1 నుంచి 12 దాకా ఉంటాయి. సో మూలధనం ఎంత ఉందో షెడ్యూల్డ్ 1లో వేసుకుంటాము. రిజర్వ్లు మిగుళ్ళు వచ్చేసి షెడ్యూల్డ్ షేర్ క్యాపిటల్ 1, రిజర్వ్స్ అండ్ సర్ప్లసెస్ షెడ్యూల్డ్ 2, డిపాజిట్ షెడ్యూల్డ్ 3, బారోయింగ్ షెడ్యూల్డ్ 4, ఓకే 5 అదర్ బారోయింగ్స్ అండ్ ప్రొవిజన్స్ షెడ్యూల్డ్ 5లో చూపిస్తాము. అలాగే ఇవన్నీ వాటికి సంబంధించినటువంటి ఆ షెడ్యూల్డ్కి సంబంధించినటువంటి మూలధనం ఎంత ఉందో ఎత్తుక్కొని షెడ్యూల్డ్ 1లో వేస్తాము. టోటల్ మూలధనం ఎంత వస్తుందో టోటల్ చేస్తాము. రిజర్వ్లు రిజర్వ్లు మిగుళ్ళు, రిజర్వ్స్ అండ్ సర్ప్లసెస్ ఎంత ఉన్నాయో షెడ్యూల్డ్ 2లో వేసుకుంటాము. టోటల్ చేస్తే షెడ్యూల్డ్ 3 డిపాజిట్లు. సో బ్యాంకు ఖాతాదారులు డిపాజిట్లు ఉంటాయి. ఖాతాదారులు బ్యాంకులో డిపాజిట్ చేసి పెట్టుంటారు. అవి బ్యాంకు యొక్క లయబిలిటీస్ అవుతాయి. బ్యాంకుకి ఫిక్స్డ్ డిపాజిట్స్, సేవింగ్ డిపాజిట్స్, కరెంట్ డిపాజిట్స్ అంటే డిమాండ్ డిపాజిట్స్. సో ఇవన్నీ కూడా లయబిలిటీస్ కింద షెడ్యూల్డ్ 3లో ఏ డిపాజిట్స్ ఎంత ఉన్నాయో షెడ్యూల్డ్ 3లో వేసుకుంటాం. అలాగే షెడ్యూల్డ్ 4 బారోయింగ్స్, అదర్ బ్యాంక్స్ నుంచి ఎంత బారోయింగ్స్ ఉన్నాయి, ఆర్బీఐ నుంచి అదర్ బారోయింగ్స్ ఎంత ఉన్నాయి టోటల్ చేస్తే షెడ్యూల్డ్ 4లో. షెడ్యూల్డ్ 5 వచ్చేసి అదర్ బారోయింగ్స్ అంటే బిల్స్, పేయబుల్స్, యాక్యూర్డ్ ఇంట్రెస్ట్ ఏదైనా ఉండి చెల్లించాల్సి ఉంటే అది, ప్రొవిజన్స్ అండ్ కంటింజెన్సీస్ కింద మనం ఏర్పాటు చేసేటువంటి మొత్తం ఇవన్నీ షెడ్యూల్డ్ 5. సో ఇది ఆస్తి అప్పుల పట్టీలో అప్పుల సైడ్ వచ్చేటువంటి అప్పుల కార్డు వచ్చేటువంటి షెడ్యూల్స్ 1 నుంచి 5 వరకు. ఇవి మూలధనం ఎక్కడుందో చూసుకొని షెడ్యూల్ 1లో వేసుకోవాలి. రిజర్వ్లు మిగుళ్ళు ఉంటే లాస్ట్ ఇయర్ రిజర్వ్లకి ఈ ఇయర్ మనము 25% స్టాట్యుటరీ రిజర్వ్ కి మళ్లించినటువంటి మొత్తాన్ని యాడ్ చేసి అప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి మనం ట్రాన్స్ఫర్ చేసినటువంటి బ్యాలెన్స్ షీట్ లో ట్రాన్స్ఫర్ చేసినటువంటి మొత్తాన్ని బ్యాలెన్స్ షీట్ కి ట్రాన్స్ఫర్ చేసినటువంటి మొత్తాన్ని మొత్తం ఇక్కడ వేసుకుంటే లాస్ట్ ప్రీవియస్ స్టాట్యుటరీ రిజర్వ్ ప్లస్ ఈ సంవత్సరం మనం ఏర్పాటు చేసింది యాడ్ చేసుకోవాలి. రిమైనింగ్ బ్యాలెన్స్ షీట్ కి ట్రాన్స్ఫర్ చేసినటువంటి లాభ నష్టాల ఖాతాలోని మిగులు మొత్తాన్ని మొత్తం టోటల్ చేసుకుంటే టోటల్ షెడ్యూల్డ్ 2 రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ వస్తుంది. సో ఇది మనము లయబిలిటీ సైడ్ బ్యాంక్స్ యొక్క బ్యాలెన్స్ షీట్ కి సంబంధించినటువంటి ఈ 5 షెడ్యూల్స్ వేయాలి. అలాగే 6 నుంచి 11, 11, 12 వరకు మనకు అసెట్స్ కింద చూపిస్తాం. 6 బ్యాలెన్స్ విత్ బ్యాంక్ లేదా క్యాష్ ఇన్ హ్యాండ్, అలాగే బ్యాలెన్స్ విత్ ఆర్బీఐ షెడ్యూల్డ్ 6, షెడ్యూల్డ్ 7 వచ్చేసి విత్ అదర్ బ్యాంక్స్ అండ్ మనీ అట్ కాల్ అండ్ షార్ట్ నోటీస్ అనేటివి పక్క ఇతర బ్యాంకుల దగ్గర ఏదైనా నగదు నిల్వలు మనం ఉంటే బ్యాలెన్సెస్ ఉంటే షెడ్యూల్డ్ 7లో చూపిస్తాము. షెడ్యూల్డ్ 8 ఇన్వెస్ట్మెంట్స్, షెడ్యూల్డ్ 9 అడ్వాన్సెస్, షెడ్యూల్డ్ 10 ఫిక్స్డ్ అసెట్స్, షెడ్యూల్డ్ 11 ఇతర అదర్ అసెట్స్. అలాగే ఇవన్నీ వీటికి సంబంధించినటువంటి అంటే 1 కాడి నుంచి 5 దాకా మనం లయబిలిటీస్ కింద వేసాము. దాని కింద అసెట్స్ కింద 6 నుంచి 6 ఏం చెప్పాము, క్యాష్ ఇన్ హ్యాండ్, బ్యాలెన్స్ విత్ ఆర్బీఐ. వింటున్నామా అక్షయ? ఏం సార్?
ఫస్ట్ నుంచి క్లాసులకు అటెండ్ అవ్వకుండా క్లాస్ అంతా అయిపోయిన తర్వాత మీరు సో ఇది నువ్వే ఫస్ట్ ఆ నమూనా చూడు. బ్యాంక్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎలా ప్రొఫార్మా బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ షెడ్యూల్డ్ 3 ఫార్మ్ బి అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, దాని ప్రొఫార్మా ఎలా ఉంది, నమూనా ఎలా ఉంది. అలాగే షెడ్యూల్డ్ 3 ఫార్మ్ ఏ అంటే బ్యాలెన్స్ షీటు, దాని యొక్క నమూనా ఎలా ఉంది ఏంటి, ఫస్ట్ దాన్ని చూసి ఫస్ట్ నువ్వు అర్థం చేసుకో, తర్వాత ప్రాబ్లమ్స్ చేద్దాం. అలాగే నెక్స్ట్ దానికి ముందైనటువంటి ఫస్ట్ యూనిట్ ఏం చేస్తావు, ఏమా రాధిక? హలో ఆ ప్రాబ్లం అర్థమైంది కదా, మాకు టాలీ అయింది. అది లాస్ట్ ప్రాబ్లము లతా బ్యాంక్ లిమిటెడ్. అది నువ్వు వేసింది మీ ఫ్రెండ్స్ కి అందరికి పెట్టు, మీ ఫ్రెండ్స్ కి అందరికి పెట్టు, వాళ్ళు కూడా వేస్తారు. ఇప్పుడు అక్షయ ఇప్పుడు జాయిన్ అవుతా ఉంది, ఆమె నిన్న మొన్న జాయిన్ అయింది. ఒక ప్రాబ్లం కూడా వేయలేదంట, బ్యాంక్ అకౌంట్స్ ఏం తెలియదు. ఆ పాపకు నోట్స్ ఇచ్చి ఆ వీడియోస్ నేను చెప్పున్నాను కదా, బ్యాంక్ అకౌంట్స్ కి సంబంధించినటువంటి ఆ వీడియోస్ లింక్స్ అన్ని చూడమని చెప్పున్నాను. అలాగే ప్రాబ్లమ్స్ డౌట్ వస్తే వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఆమెకి ఆ పాపకు డౌట్ క్లియర్ చేయండి. ఓకే సార్. ఇంకేం అక్షయ? రాధికని అడుగు, నీకు చెప్తుంది. నీకు నిజంగా చదువుకోవాలని నేర్చుకోవాలని ఉంటే రాధికని అడుగు, ఖాళీ టైంలో చెప్తుంది. ఓకే సార్. రైట్. ఇంకా ఆ ప్రాబ్లం ఒకసారి పెట్టి మా వాళ్ళకి. లాస్ట్ లతాల బ్యాంక్ లిమిటెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ టాలీ అయిందా? మిగతా ఈరేం నీలాశ్రీ వీళ్ళేరి గణేష్ ఎవరైనా మీ క్లాసులకు రెగ్యులర్ గా అటెండెన్స్ ఆన్లైన్ లో షార్టేజ్ వస్తే ఎవరు ఏం చేయలేం. ఫీజులు కూడా మీకు ఆల్ టికెట్లు కూడా ఎవరికి రావు, ఫీజులు కట్టించుకున్నా కూడా ఎగ్జామ్ కు పంపారు మిమ్మల్ని. చాలా ఇర్రెగ్యులర్ గా తక్కువ మంది జాయిన్ అవుతా ఉంటారు మీరు క్లాస్ లో. హలో, ఆ ప్రాబ్లము అది లతా బ్యాంక్ లిమిటెడ్ అది సంబంధించినటువంటి ప్రాబ్లము బ్యాలెన్స్ షీటు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇంకెవరికైనా డౌట్ ఉందా, వేసారా లేదా? హలో, ఏమ్మా అక్షయ? నోట్స్ పెట్టి ఏమన్నా మెయింటైన్ చేసి నోట్స్ అంతా రాస్తున్నావా? మీరు సంధ్య, లీలాశ్రీ మా నువ్వు వేసావా ప్రాబ్లం? అది టాలీ అయిందా? బ్యాలెన్స్ షీట్ టాలీ అయిందా? అయిందా లేదమ్మా? వాయిస్ సరిగా వినపడలేదమ్మా. వెరీ గుడ్. సో కాబట్టి షెడ్యూల్డ్ 1 క్యాపిటల్ చూడండి, దాన్ని మీరు రాధిక వేసినటువంటి దాన్ని మీకు స్క్రీన్ షేర్ చేస్తాను, ఒకసారి చూడండి. ఓన్లీ ఆ పాప అది ఒకటే పెట్టింది అనుకుంటా. మా ఇప్పుడు అది కూడా పెట్టుమా. రాధిక ఉన్నావా? ఉన్నాను సార్. నా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్, ఆ బ్యాలెన్స్ షీట్ ఎలా పెట్టినావు కాబట్టి వేసినటువంటి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఒకసారి అది వాట్సాప్ లో నాకు పెట్టు. ఓకే సార్.
చూడండి రిమైనింగ్ ఉన్నదని. చూడండి ఏమ్మా అక్షయ, సార్ చూడు ఏం చేస్తా ఉండమ్మా. చూస్తాను చూడు మా సార్. పాప. వెరీ గుడ్. చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లతా బ్యాంక్ లిమిటెడ్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31st March 2019 అని హెడ్డింగ్ పెట్టింది. సో కాబట్టి పర్టికులర్స్ ప్రొఫార్మా చూడండి ఎలా ఉందో. పర్టికులర్స్ షెడ్యూల్డ్ నంబరు, అమౌంట్ ఇన్ థౌజండ్స్, రూపీస్ ఇన్ థౌజండ్స్, లేదా ఏడు కూడా డేట్ పెట్టుకోవచ్చు. మార్చి 31st 2019 రూపీస్ ఇన్ థౌజండ్స్. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ బ్యాంక్స్ ఇన్కమ్ వచ్చేసి ఈ ఇన్కమ్ కింద ఇంట్రెస్ట్ అండ్ షెడ్యూల్డ్ 13లో వచ్చేసి 925 ఉంది. కాబట్టి షెడ్యూల్డ్ అంటే దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్డ్ పెట్టుమా రాధిక. సో కాబట్టి ఆ షెడ్యూల్డ్ అంటే మనకు అక్కడ ఇంట్రెస్ట్ ఆన్ అడ్వాన్సెస్ అదొక 800, అలాగే ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ 125. టోటల్ ఈ రెండింటిని కలిపి అక్కడ షెడ్యూల్డ్ 13లో వేసుకుంటాం. కాబట్టి ఆ మొత్తం తెచ్చేడు వేసుకున్నాం. అర్థమవుతుందా? షెడ్యూల్డ్ 13 925. ఏమేమి వేసుకున్నాం షెడ్యూల్డ్ 13లో? ఇంట్రెస్ట్ అండ్ కింద ఇంట్రెస్ట్ ఆన్ అడ్వాన్సెస్. ఇంట్రెస్ట్ ఆన్ అడ్వాన్సెస్ అంటే బ్యాంకు ఇచ్చేటువంటి అడ్వాన్సెస్, రుణాలు ఏవైతే ఉంటాయో వాటి మీద వచ్చినటువంటి వడ్డీ 800, అలాగే ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ 125, రెండు టోటల్ చేసుకుంటే 925 అయింది. అలాగే అదర్ ఇన్కమ్స్ కింద ఏమేమి వేశారు? షెడ్యూల్డ్ 13 చూడండి, షెడ్యూల్డ్ 13లో అదర్ ఇన్కమ్స్ కింద కమిషన్, ఎక్స్చేంజ్, బ్రోకరేజ్ అదొక 300, అంతేనా? అలాగే ప్రాఫిట్ అండ్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ 20, అలాగే నెక్స్ట్ అదర్ రెవెన్యూ రిసిప్ట్స్ 80. అవి నా 3 టోటల్ చేస్తే షెడ్యూల్డ్ 14లో మనకు 300 వచ్చింది. సో ఈ రెండు టోటల్ చేసుకుంటే మనకు లతా బ్యాంక్ లిమిటెడ్ కి మార్చి 31, 2019 సంవత్సరం ఎండింగ్ కి మొత్తం ఆదాయం వచ్చేసి 1225 వచ్చింది. సో ఎంత వచ్చింది? లతా బ్యాంక్ వాళ్ళకి 1225 ఇన్ థౌజండ్స్ లో, రూపీస్ లో కాదు అది. సో కాబట్టి వచ్చింది. ఇది అర్థం చేసుకుంటున్నావా అక్షయ? చూస్తున్నావా?
రైట్. సో ఇది నేను చెప్పినటువంటి నమూనా బ్యాంక్ లాభ నష్టాల ఖాతా ప్రొఫార్మా. సో ఇక్కడి నుంచి 1 ఇన్కమ్, 2 వచ్చేసి ఎక్స్పెండిచర్. 2 వచ్చేసి ఎక్స్పెండిచర్ కింద ఏమేమి ఉన్నాయంటే ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్ అంటే ఖర్చు చేసిన వడ్డీ అనొచ్చు లేదా చెల్లించిన వడ్డీ అనొచ్చు. బ్యాంకు కూడా డిపాజిట్లపై, ఫిక్స్డ్ డిపాజిట్లు, సేవింగ్ డిపాజిట్లు, కరెంట్ డిపాజిట్లపై వడ్డీ చెల్లిస్తుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి వడ్డీ మనము ఏమేమి ఉన్నాయి అనేది షెడ్యూల్డ్ 15లో చెల్లించిన వడ్డీ అని డిపాజిట్లపై వడ్డీ అని పెట్టుకొని 120 వేసాము. అది షెడ్యూల్డ్ 15లో ఉంది. ఆ మొత్తం తెచ్చేది వేసుకుంటాం. అలాగే షెడ్యూల్డ్ 16 ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. షెడ్యూల్డ్ 16 ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏమేమి ఉన్నాయి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే చూడండి. సో పేమెంట్స్ టు ఎంప్లాయీస్ 75, అలాగే ప్రింటింగ్ అండ్ స్టేషనరీ 35, పోస్టేజ్, టెలిగ్రామ్స్ అండ్ టెలిఫోన్స్ 20, రిపేర్స్ అండ్ మెయింటెనెన్సెస్ 25. ఇవి 4 టోటల్ చేస్తే మనకు వచ్చేటువంటి మొత్తము 155. ఓకే, 155 వచ్చింది. సో అలాగే ఈ 3ది, అలాగే ప్రొవిజన్స్ అండ్ కంటింజెన్సీస్ కింద మనము ఒడిచాడు అడ్వాన్సులు. ఆ అడ్వాన్సులపై ఏర్పాట్లు అనేటివి అంటే ప్రామాణిక ఆస్తులపై 0.4%, స్టాండర్డ్ అసెట్స్, సబ్ స్టాండర్డ్ అసెట్స్ పై 15%, అలాగే డౌట్ఫుల్ డెట్స్ వాటి మీద సెక్యూర్డ్ ఉంటే అన్సెక్యూర్డ్ 100%, సెక్యూర్డ్ మీద మనం 1 year లోపు 25, 1 to 3 years 40, 3 years above 50%, అలాగే లాస్ అసెట్స్ 100%. టోటల్ చేసుకుంటే అవన్నీ మనకు అది ఎంత వస్తుంది అంటే ఎంత వస్తుంది అక్కడ 450.3 వచ్చింది. ఆ 3 తీసిలేమ్మా, 3 తీసి 3 కొట్టి 450 వేసుకుంటాం కరెక్ట్ గా, రూపీస్ కి దగ్గరగా మనము నంబర్ ని మార్చేసుకుని. ఓకేనా? కాబట్టి ఇవి ఎక్స్పెన్సెస్. ఏమేమి ఎక్స్పెన్సెస్ అయినాయి? ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్ 120, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ 125, అలాగే ప్రొవిజన్స్ అండ్ కంటింజెన్స్ 450. సో కాబట్టి 725 టోటల్ ఎక్స్పెన్సెస్. వాళ్ళకి ఇన్కమ్ ఎంత వచ్చింది అంటే పైన ఇన్కమ్ 1225, దాంట్లో నుంచి 725 లెస్ చేస్తే వాడికి కరెంట్ ఇయర్ ప్రాఫిట్, థర్డ్ వన్ ప్రాఫిట్ బార్ లాస్ అని రాసి నెట్ ప్రాఫిట్ డ్యూరింగ్ ది ఇయర్ లేదా కరెంట్ ఇయర్. ఇది కరెంట్ ఇయర్ వచ్చేసి 1 - 2. ఆ 1 వచ్చినటువంటి ఆదాయంలో నుంచి 2 అంటే ఖర్చులు తీసేస్తే మనకు రిమైనింగ్ 500 రావడం జరుగుతుంది. ఈ 500 లాస్ట్ ఇయర్ కూడా వాడు ప్రాఫిట్ బ్యాలెన్స్ షీట్ లో మనకు ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చినాడు కాబట్టి దాన్ని 650 వేసుకున్నాం. 650 వేస్తే మనకి ఇక్కడ టోటల్ 1150 వచ్చింది. ఈ 1150ని ఎలా వినియోగించాము, ఎలా వాడుకున్నాము, ఎలా ఉపయోగించుకున్నాము చూపించాలి. కాబట్టి దాన్నే మనము 4th one అప్రోప్రియేషన్స్ అంటాము, వినియోగితాలు. సో కాబట్టి దీంట్లో మనం ఏం చేయాలంటే ట్రాన్స్ఫర్ టు స్టాట్యుటరీ రిజర్వ్ వచ్చేసి 25%. అంటే ఈ 500లోనే మొత్తము 1150లో కాదు, కరెంట్ ఇయర్ వచ్చినటువంటి 500 లాభంలో 25% అంటే 125. ఓకేనా? రిమైనింగ్ మనకేం చెప్పలేదు. సో కాబట్టి 1150లో 125 పోతే ఇంకా 1025 ఉంది. మొత్తం టోటల్ ఇన్కమ్ మనకి ఎంత అయింది ఇక్కడ? 1150 అయితే కరెంట్ ఇయర్ దాంట్లో 500లో మనం ఎంత మార్చాము? 25% శాసనాత్మక రిజర్వ్, స్టాట్యుటరీ రిజర్వ్ కు మళ్లించాం. రిమైనింగ్ మనకు ఈ 1150లో ఈ 25 తీసేస్తే రిమైనింగ్ ఉన్నటువంటిది 1025లో ట్రాన్స్ఫర్ టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ టు లేదా బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ టు
బ్యాలెన్స్ షీట్ 1025. సో మనకు టోటల్ అమౌంట్ కూడా మారుతుందేమో కానీ పైన వచ్చినటువంటి అమౌంటే అది మారి ఇక్కడ టోటల్ అమౌంట్ ఒకటే వస్తుంది 1150. సో ఇది మనము బ్యాంక్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేసేటువంటి విధానం. అలాగే దీనికి తర్వాత మనము బ్యాలెన్స్ షీట్ వేయాలి. చూడండి బ్యాలెన్స్ షీటు ఎక్కడుంది మా బ్యాలెన్స్ షీట్? ఇదేనా? చూడండి బ్యాలెన్స్ షీట్ యొక్క నమూనా. బ్యాలెన్స్ షీట్ లతా బ్యాంక్ లిమిటెడ్ 31/3/2019 అని హెడ్డింగ్ పెట్టి బ్యాలెన్స్ షీట్ కూడా సేమ్ కాలమ్సే ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ బ్యాలెన్స్ షీట్ లో పర్టికులర్స్, షెడ్యూల్స్, రూపీస్ ఇన్ థౌజండ్స్. సో కాబట్టి మనకి ఇక్కడ షెడ్యూల్డ్ 1 రాసుకునే ముందు ఫస్ట్ క్యాపిటల్ అండ్ లైబిలిటీస్ అని హెడ్డింగ్ పెట్టి షెడ్యూల్డ్ 1 షేర్ క్యాపిటల్ కాబట్టి మూలధనము ఎంత ఉంది అంటే 2000, షెడ్యూల్డ్ 2 రిజర్వ్స్ అండ్ సర్ప్లసెస్ 2250, డిపాజిట్ షెడ్యూల్డ్ 3 ఇవన్నీ వాటికి సంబంధించినటువంటి షెడ్యూల్ చూస్తే ఆ మొత్తాలు అక్కడ ఉంటాయి 725, బారోయింగ్స్ షెడ్యూల్డ్ 400, అలాగే అదర్ లైబిలిటీస్ అండ్ ప్రొవిజన్స్ షెడ్యూల్డ్ 5 లో వచ్చేసి 550, 3 కొట్టండి 550 వస్తుంది. ఈ 550 మనము టోటల్ లైబిలిటీస్ ఏమేమి క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, బారోయింగ్స్, అలాగే డిపాజిట్స్, బారోయింగ్స్, అదర్ బారోయింగ్స్ అండ్ ప్రొవిజన్స్ ఇవన్నీ టోటల్ చేసుకుంటే 5725 వచ్చింది. అలాగే దీనికి అసెట్స్ దాని కింద అసెట్స్ అని హెడ్డింగ్ పెట్టి షెడ్యూల్డ్ 6 క్యాష్ ఇన్ హ్యాండ్ అండ్ బ్యాలెన్స్ విత్ ఆర్బిఐ షెడ్యూల్డ్ 6 లో ఎంత ఉంది 300, షెడ్యూల్డ్ 7 బ్యాలెన్స్ విత్ అదర్ బ్యాంక్స్, మనీ అట్ కాల్ అండ్ షార్ట్ నోటీస్ షెడ్యూల్ 7 కాబట్టి ఇది దీంట్లో వచ్చేసి 400 ఉంది. అలాగే షెడ్యూల్డ్ 8 ఇన్వెస్ట్మెంట్స్ 400, అలాగే షెడ్యూల్డ్ 9 అడ్వాన్సెస్ ఎంత ఉన్నాయి అడ్వాన్సెస్ 1625, షెడ్యూల్డ్ 9 చూస్తే అర్థమవుతుంది. అలాగే షెడ్యూల్డ్ 10 ఫిక్స్డ్ అసెట్స్, షెడ్యూల్డ్ 10 లో ఫిక్స్డ్ అసెట్స్ లో అదేనా షెడ్యూల్డ్ 10 9 వచ్చేసి 2950, షెడ్యూల్డ్ 10 ఫిక్స్డ్ అసెట్స్ వచ్చేసి 1625, అలాగే షెడ్యూల్డ్ 11 వచ్చేసి అదర్ అసెట్స్ 50. సో ఇది టోటల్ చేస్తే మనకు అసెట్స్ కూడా 5725 వచ్చింది. దాని కింద టోటల్ అయిపోయింది. దాని కింద మనము ఇవి చూపించాలి ఏవి కంటింజెన్సీస్ కింద బిల్స్ ఫర్ కలెక్షన్ వచ్చేసి షెడ్యూల్డ్ 12 235 వీటికి సంబంధించినటువంటి షెడ్యూల్స్ కూడా ఆర్థిక నివేదికలు అవి కూడా సమర్పించాలి కాబట్టి ఆ షెడ్యూల్ చూస్తే మనం ఏమేమి వేసుకున్నాము ఇవన్నీ మనకు ప్రాబ్లం తెలియాలి అంటే మూలధనం అంటే ఏమేమి వేసుకోవాలి, షెడ్యూల్ 1 లో రిజర్వ్లు సర్ప్లస్ ఎలా వస్తున్నాయి, డిపాజిట్స్ షెడ్యూల్ 3 ఏంటి, బారోయింగ్స్ అంటే 4 ఏమేమి వేసుకోవాలి, అదర్ లైబిలిటీస్ అండ్ ప్రొవిజన్స్ అంటే ఏమేమి వస్తాయి, దాని కింద ఏం వేసుకోవాలనేది మీకు క్లారిటీ ఉండాలి. అలాగే అసెట్స్ కింద కూడా అంతే 6 క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ విత్ బ్యాలెన్స్ విత్ ఆర్బిఐ. సో ఈ విధంగా అలాగే షెడ్యూల్డ్ 7 బ్యాలెన్స్ విత్ అదర్ బ్యాంక్స్, మనీ అట్ కాల్ అండ్ షార్ట్ నోటీస్ షెడ్యూల్డ్ 7, 8 ఇన్వెస్ట్మెంట్స్
ఫిక్స్డ్ అసెట్స్, 11 వచ్చేసి అదర్ అసెట్స్. ఇవన్నీ నోటెడ్ అయిపోవాలి. షెడ్యూల్స్, ఆ ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి, ఇవన్నీ మనకు బాగా పరిచయం ఉంటే తప్ప ఈ లెక్కలు వేయలేం. మీరు వేసి బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇది లెక్క. దీనికి సంబంధించినటువంటి ఎవరైనా వేయాల్సి ఉంటే మీకు కూడా ఆ లతా బ్యాంక్ లిమిటెడ్ ప్రాబ్లం చెప్పాను, దీన్ని మీరు కూడా వేసుకోండి. అయినోళ్ళు వేసి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఎస్ సార్. హలో, అది మా ఉండదా? అక్షయ్ వెళ్ళిందా క్లాస్ లో? ఏమ్మా అక్షయ, చూసావా ప్రాబ్లము? చూస్తున్నాను సార్. చూసినాను సార్. ఇంకా నువ్వు ఇంట్రెస్ట్ లేదు, ఏదో బలవంతంగా అడిగించి నేర్పించుకున్నట్టుంది. రాధికని అడుగు, నీకు డౌట్ ఉంటే. రిమైనింగ్ బ్యాంక్ అకౌంట్స్ కానీ, రిబేట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, బ్యాలెన్స్ షీట్ ఎలా ప్రిపేర్ చేయాలి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎలా ప్రాబ్లం చేయాలి అని నీట్ గా నీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుంది. నీకు నిజంగా నేర్చుకోవాలి అని ఉంటే ప్రయత్నం చేస్తే ఒక రోజులో నేర్చుకోవచ్చు ఆ యూనిట్ మొత్తం. అది ఓకేనా? ఓకే సార్. రైట్. బలవంతంగా అయితే వద్దు, చూడు. రైట్, ఓకే మా. మరి ఆ ప్రాబ్లం మీకు నేను కూడా వాట్సాప్ లో పెడతాను, వేసి ప్రాక్టీస్ చేయండి అందరూ. తర్వాత ప్రాబ్లం కూడా తెలుగు మీడియం ప్రాబ్లం ఉంది, దీన్ని మీరే ట్రాన్స్లేట్ చేసి రాసి పెట్టుకోండి. రేపు క్లాస్ లో వేసి యూనిట్ కంప్లీట్ చేద్దాం. ఏమ్మా? ఓకే సార్. ఇంకొక ప్రాబ్లం ఉంది, 11th ప్రాబ్లము, తెలుగు మీడియం ప్రాబ్లము. ఇది కూడా ఈజీనే. ఈ షెడ్యూల్స్ అన్ని వేసి 2 ప్రాబ్లమ్స్ అన్న వేసి ప్రాక్టీస్ చేద్దాం. దీన్ని కూడా పెడతానమ్మా మీకు. ఇది ఇప్పుడు 10th ప్రాబ్లం రాజుక వేసినటువంటి ప్రాబ్లము మీరు వేసి ప్రాక్టీస్ చేయండి. 11th ప్రాబ్లం కూడా పెడతాను. మళ్ళీ రేపు వచ్చేదాకా రాసుకోకుండా ఉండకండి. రేపు క్లాస్ అయ్యే లోపల మీరే ట్రాన్స్లేట్ చేసి పెట్టుకుని ప్రాబ్లం మొత్తం రాసి పెట్టుకోండి. ఓకేనా? ఎవరియా? వెంకటేష్. సరే, ఓకే, బాయ్ మా. Anle, anle,